యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దీనెమ్మ కడుపు మాడా, అంత మత్తిచ్చిన తర్వాత కూడా మనిషి అన్నవాడు ఎవడూ లేవడే, కానీ ఇది లేచింది వచ్చి సచ్చింది. ఇక నీకు ఉందే నిన్ను. ఊసే మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతావేంటే? ఉండు, ఆగు. మనం అనుకున్న మూమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయిగా? అంతా ఓకే కదా? గుండమ్మ, ఈ నలుగురు నీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. వీళ్ళ పొజిషన్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. చూసుకుంటూ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే? అలాగే మాస్టర్. గుండమ్మ, ఇన్ని రోజులు నీ కష్టం, నీ సంకల్పం మొదటి మెట్టు గుండమ్మ. ప్రతి రౌండ్ లో ఎలిమినేషన్స్ ఉంటాయి. బీ కేర్ఫుల్. ఓకే మాస్టర్. ఓకే. ఉసై, అది ఫస్ట్ రౌండ్ కి ప్రిపేర్ అయిపోయిందే. అది స్టేజ్ ఎక్కి ఒక ఊపు ఊపితే నువ్వు ఇంట్లో బూజులు దులుపుకోవాల్సిందే. ఇన్ని మాటలు చెప్పిన మాస్టర్ లాస్ట్ లో ఏం చెప్పాడు? ప్రతి రౌండ్ లోనే ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు. ఫస్ట్ రౌండ్ లోనే గుండమ్మ ఎలిమినేట్ అవుతుంది. అది నా ప్లాన్. ఇదింత గట్టిగా చెప్తుంది, ఏం చేయబోతుంది ఇది? చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ కంటెస్టెంట్ లోకేశ్వరి. ఆల్ ది బెస్ట్ లోకి. ఏంటి మత్తు మందు పనిచేయలేదేంటా అని చూస్తున్నావా? అది పనిచేయలేదు.
సూపర్ సూపర్. Excellent and fantastic performance. Well done. రియల్లీ సూపర్. నెక్స్ట్ కంటెస్టెంట్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో వాళ్ళు వెగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవరు ఏమంటే ఎంటిరా. చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ కంటెస్టెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ గుండమ్మ. గుండమ్మా, నన్ను ఆశీర్వదించు తాతయ్య. మాస్టర్ గారికి ఆశీర్వదించండి. పర్లేదు పర్లేదు. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఇంత లావుగా ఉన్న అమ్మాయి ఏ కుస్తీ పోటీలకో వెళ్ళాలి గాని డాన్స్ ప్రోగ్రామ్కి రావడం ఏంటి? ఏం లావుగా ఉంటే డాన్స్ చేయకూడదని ఎక్కడైనా ఉందా? శివపార్వతి గారు, ఒక్క 5 minutes వెయిట్ చేద్దాం. చూస్తాంగా. లెట్స్ గో. ప్రాపర్టీ విరిగిపోతున్నా ఇది మాత్రం డాన్స్ ఆపట్లేదు. జనం నవ్వులు పట్టించుకోవట్లేదు. అసలు ఏది పట్టించుకోదేంటే? ఆది కళ్ళల్లో ఆనందం చూడాలన్నది కదా దాని ఇంటెన్షన్. ఆ మాత్రం కాన్సంట్రేషన్ ఉంటుంది, కానీ ఓడిపోతుంది.
ఆ నలుగురు కుర్రోళ్లలో ఓ కుర్రోడు మనోడే. ఏమ్మా, నిన్ను డాన్స్ చేయమని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఇంత పర్సనాలిటీ పెట్టుకుని డాన్స్ చేద్దామని ఎలా అనుకున్నావు? ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండొచ్చు కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో చేసుకోవాలి గాని ఇలా స్టేజ్ ఎక్కితే ఎలా? ఆ అమ్మాయి పడిపోగానే అందరూ ఎలా నవ్వారో చూశారుగా. ఈ అవమానం తనొక్కదానికే కాదు, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ ఫీల్ అవుతారు కదా. తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా ఎవరైనా ఇక్కడ? మేడం, తను స్లిప్ అయి పడిపోయింది, ఓకే. దాన్ని ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు? తన పర్సనాలిటీతో ఉన్నవాళ్లు చూస్తే తనలా ఉన్నవాళ్లు ఏం చేయకూడదు ఏం చేయొద్దు అనేది తెలుసుకుంటారుగా. అసలు నీకు డాన్స్ నేర్పిన మాస్టర్ ఎవరమ్మాయి? తను డాన్స్ నేర్చుకుంది నా దగ్గర మేడం. మీరా? ఏమిటి మాస్టర్ ఇది? మీకెంత మంచి పేరుంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీకున్న పేరుని పాడు చేసుకుందామని ఫిక్స్ అయిపోయారా? ఈ ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేయడంతో ఇప్పటి వరకు మీకున్న రిప్యుటేషన్ మొత్తం పోయింది. ఫస్ట్ రౌండ్ ముగిసిన తర్వాత జడ్జిలందరి నిర్ణయం ప్రకారం మీ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. మీ ముగ్గురు ఎలిమినేటెడ్. తిక్క కుదిరింది. ఇంటికి రాని దాని ఒంట్లో కొవ్వు కరిగించేద్దాం అక్క. ముగ్గురు ఎలిమినేటెడ్ అని అప్పుడే ఎలా అనౌన్స్ చేస్తారు మేడం? అయినా ఆడియన్స్ పోల్ మిగిలే ఉంది కదా మేడం.
అయినా బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాన్సర్ చేసిన మిస్టేక్ వల్ల పడిపోయింది, కానీ మిగతా డాన్స్ అంతా బాగానే చేసింది కదా. ఏమో వాళ్ళ ఓట్లతో తన అదృష్టం వరిస్తుందేమో. జడ్జిలు ఇచ్చిన మార్కులు, ఆడియన్స్ ఇచ్చిన మార్కులు కలిపి చూస్తే ముగ్గురిలో 2 ఎలిమినేటెడ్. ఈ ముగ్గురులో నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్న ఒక్కరు ఎవరు? ఆడియన్స్ పోల్లో గట్టెక్కి నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయింది గుండమ్మ. మత్తు మంది అన్నావు, పని అవ్వలేదు. కుర్రాడు మనోడు అన్నావు, కింద పడింది. అయినా పని అవ్వల. ఇప్పుడేం చేస్తావు? ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఆపలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏంట్లోకి ఉడితిలో పడ్డలకలాగా గిలగిల కొట్టేసుకుంటున్నావు. నువ్వు దీనికి సపోర్టు. ఇదిగో మీరు ఎన్ని అధవేశాలు వేసినా గుండమ్మని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇదిగో సూర్యుని నేరుగా కంటితో చూడలేవు, అలాగే గుండమ్మ నువ్వు ఆపలేవు. ఈ పోటీల్లో గుండమ్మ గెలుస్తుంది. ఇదిగో ఒకనాడు మా గీతమ్మను కొట్టాలని మీ అమ్మేలాగా ప్రయత్నాలు చేస్తానే ఉండేది, ఓడిపోతానే ఉండేది. బహుశా నీది కూడా మీ అమ్మ జాతకం అయి ఉంటది. ఓటములు తప్ప గెలుపులు ఉండవు. అమ్మో అయ్యో, నేను వదిలిపెట్టను. ఆ ముసలోడికి నువ్వు మనోరాల్వే కదే, ఎప్పుడు ఆ గుండమ్మకే సపోర్ట్ చేస్తాడేంటి? చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ గుండం అంటేనే ఇష్టం. ఎత్తి పొడిస్తే ఎత్తి పొడిచాడు, కానీ నా ఆలోచనని మార్చుకునేలా చేశాడు. ఫిజికల్ గా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గుండమ్మని మనం ఆపలేమని అర్థమైంది. దాన్ని ఆపాలంటే మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి. చేస్తా.